ఈరోజు నేను చపాతి చేస్తున్నాను అనమాట. ఈరోజు సాటర్డే అని. ఇదేంటంటే ఆయిల్ లేకుండా, అదే ఆయిల్ అంటే పిండి వేయకుండా చేస్తున్నాను అనమాట. ఈలోగా ఇది కాలుతూ ఉంటుంది. ఇంకోటి చేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇదేంటి ఎప్పుడు ముందు ఆయిల్ వేయకూడదండి. దీంట్లో ఆయిల్ వేస్తే ఆయిల్గా ఉంటుంది, ఉడకదు. ఇది సిమ్లో పెట్టాను నేను, కొంచెం కాలనివ్వాలి. ఇలాగ ఇంకా చపాతీ చేసుకున్నాం. దీనికి ఆయిల్ రాస్తున్నాను నేను. ఆయిల్ కొంతమంది పిండి కూడా వేస్తారు, నాకు పిండి అంత ఇష్టం ఉండదండి. ఆయిల్ రాస్తాను. ఇలా 4 టైప్ అంటే పలక షేప్ రావాలన్నమాట. అలాగొస్తే చపాతీ బాగుంటుంది. మనం చేసుకుంటే విధానంలో కూడా చపాతీ ఉంటుందండి. ఇలాగా స్మూత్గా చేయాలి. పిండి కలుపుకునే విధానంలో ఉంటుందండి. స్మూత్గా కలుపుకోండి. చాలామంది ఏంటంటే గట్టిగా కలిపేస్తారు, చపాతీ గట్టిగా ఉంటాయి. ఇది అలా కాదు. ఎన్ని గంటలైనా సరే చపాతీ చేసినా కూడా స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఇది చపాతీ చేసేటప్పుడు కూడా పైన ఇలా చేయాలండి. గట్టిగా అదిమితే మీకు ఏంటంటే అప్పటిలాగా అయిపోతాయి, తినడానికి బాగోవు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఇలాగ ఇష్టం, అందరూ ఇలాగే తింటారు. అది కాకుండా ఇది వేద్దామండి. అది తీసేసి మీరు అనుకో చేయండి, పెనం మీద వేయచ్చు కదండి. పెనం అంటే పెనం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి. ఇదే నాకు ఇష్టం. ఎందుకంటే పెనం మీద వేస్తే అట్టులాగా అయిపోయింది, సరిగ్గా పొంగదు. అందుకే నేను అలా చేస్తున్నాను. నేను ఇలాగైతే బాండీలో వేస్తే పొంగుద్ది అనమాట. చూసారా ఎలా పొంగుతుందో? నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందు ఎప్పుడు మనం ఆయిల్ వేయకూడదు. ఆయిల్ వేయకుండా ఉంటే ఫాస్ట్గా అయిపోయింది. చాలామంది ముందు ఆయిల్ వేసి చపాతీ వేస్తారు. లైట్గా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. చూసారా అలా పొంగుతుందా? నేను చేసిన చపాతీలు అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, నచ్చితే. అలాగే ఇంకోటి కూడా వేసుకుందాం.